అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు మీషో నుంచి నేను ఒక శారీ అయితే తీసుకున్నాను. ఆ శారీ రివ్యూ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. శారీ ఎలా ఉంది అండ్ నాకు ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి తక్కువ అండి. నేను నా దగ్గర ఉన్న మనీతో అయితే తీసుకున్నాను. నాకు తగినంత అనుకొని ఈ మనీ చాలు అని చెప్పేసి ఇది తీసుకున్నానండి. ఈ శారీ ఎలా అనిపించిందో, అసలు ఎందుకు తీసుకున్నాను ఈ శారీని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. శారీ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంతకు ముందేనండి శారీ వచ్చింది. స్టార్టింగ్ చూడాలి కదా, స్టార్టింగ్ అయితే చూశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరే చూడండి. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. వాళ్ళు ఇచ్చిన మడత కాదు, ఇది నేనేసిన మడత. చక్కగా మనకి శారీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ చూడండి. చక్కగా జిప్ లాక్ అనేది ఒక ప్యాకింగ్ అనేది చక్కగా మనకి శారీకి ఒక కవరు, ఆ కవర్ని ఈ కవర్లో పెట్టి, ఈ కవర్ని ఈ కవర్లో పెట్టి ఇచ్చారు. ప్యాకింగ్ అయితే గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు శారీ చూసేద్దాం. ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు పైకి చూపిస్తాను చూడండి. ప్యారెట్స్, 2 ప్యారెట్స్ అన్నమాట. పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది. అవుట్లైన్ మొత్తం గోల్డ్. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో. పళ్ళు బాగుంది కదండి. ఇది వచ్చేసి శారీ పై బార్డర్ అన్నమాట. ఇది వచ్చేసి శారీ కింద బార్డర్ అండి. పైతాని శారీ అన్నమాట. ఇది మీషోలో చాలా ట్రెండింగ్గా ఉంది. మంచి పట్టు చీరలు కూడా ఉన్నాయండి మీషోలో, పైతాని శారీస్. నేను అవి తీసుకోవాలని అప్పట్లో అనుకున్నాను, కానీ అవి కొంచెం మనం ఈజీగా క్యారీ చేయలేము, లైట్ వెయిట్గా ఉండు అని చెప్పేసి నేను వాటిని అయితే తీసుకోలేదు. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉందిలేండి. ఇదైతే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి ఇది తీసుకున్నానండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ కలర్ కాంబినేషను అమ్మవారి నవరాత్రులు కదండి, గుడికి వెళ్ళే టైంలో ఈ శారీని కట్టుకోవాలని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను. నాకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చూసుకోలేదన్నమాట, ఫోటోలో అలా ఏం చూసుకోలేదు. డైరెక్ట్గా శారీ ఓపెన్ చేసి శారీ క్వాలిటీ ఎలా వచ్చింది అనేది మేము చెక్ చేసుకున్నామండి. మా వారికి కూడా శారీ బాగా నచ్చింది, క్వాలిటీ అయితే బాగుందండి. ఇది వచ్చేసి మనకి సిల్క్ కాదు, సిల్క్ అంటే జార్జెట్ సిల్క్ అలాంటిది అయితే కాదు, ఎందుకంటే ప్రింట్ వచ్చింది కదా అలా అనుకుంటారేమోనని చెప్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్ అనమాట, కానీ చాలా ఈజీగా క్యారీ చేయగలుగుతాము. చాలా హాయిగా ఉంటుందండి కట్టుకున్నా కూడా. డోలా సిల్క్ అండి, డోలా సిల్క్ అనమాట. డోలా పట్టు పైన ఈ ప్యారెట్ క్రీపర్స్ అయితే ప్రింట్ అయ్యి వచ్చినాయి. కింద అయితే మనకి పైతాని బార్డర్ అయితే వచ్చింది. శారీ మొత్తం చూపిస్తాను చూడండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. శారీ మొత్తం కూడా చక్కగా ఇలాగా ఇదిగోండి, శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది. ఇది మంచిగా వచ్చినా లేదంటే పిల్లలకైనా యూజ్ అయ్యిద్ది, నాకైనా యూజ్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో తీసుకున్నానండి. క్వాలిటీ అయితే బాగుంది. గుడికి వెళ్ళేటప్పుడు అయితే కట్టుకుంటాను, కట్టుకొని మీకు ఖచ్చితంగా కనిపిస్తాను కదా, చూస్తారు కదా. ఇప్పుడు ఇలా వేసుకుంటే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. శారీ మొత్తం కూడా చక్కగా మనకి కట్టు చెంగు వరకు కూడా ఇదే డిజైన్ అయితే రన్ అవుతుందండి. కట్టు చెంగు వరకు కూడా ఎక్కడ ఆగకుండా. కొన్ని మన పట్టు శారీస్కి కూడా కట్టు చెంగు దాకా రావన్నమాట, ఇలాగా ప్రింట్ కానీ జరీ వీవింగ్ కానీ. ఇది మాత్రం చక్కగా కట్టు చెంగు వరకు కూడా చక్కగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అంటే మనం పెట్టిన బడ్జెట్కి చాలా వర్త్ అని చెప్తాను నేను. ఇది కాస్ట్ చెప్పలేదు కదా, దీని కోడ్ కూడా మీకు ఖచ్చితంగా వీడియోలో మెన్షన్ చేస్తానండి. వీడియోలో కార్నర్లో అయితే ఖచ్చితంగా దీని కోడ్ మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి 443 అండి, 443. ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి చక్కగా. నేనైతే ఫస్ట్ వచ్చి నడితే, కొంచెం ముందు వచ్చి నడితే ఆ పట్టు తీసుకొని అమ్మవారి రూపాన్ని నేనే కదా వర్క్ చేసుకోవాలనుకున్నానండి. కానీ నాకు కొంచెం లేట్గా రావటం వలన, నేను బుక్ చేసింది మొన్నలే అండి, ఒక
5 days అలా అవుతుంది అనమాట. నేనే బుక్ చేసింది లేటు, ఇంకొంచెం ముందు బుక్ చేసినట్టు ముందు వచ్చేది, వర్క్ వేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ నాకు ఇంకా టైం లేదు. ఇదే నార్మల్గా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటాను ఇప్పుడు. తర్వాత నేను వర్క్ వేసుకొని ఇంకా ఈ సీజన్లో, ఈ 9 days సీజన్లో వచ్చినట్టే చక్కగా అమ్మవారి రూపం అయితే వర్క్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ 9 daysలో అయితే నాకు కుదరదు కాబట్టి తర్వాత ప్యారెట్ వర్క్ ఉంటుంది కదండి, ఆ వర్క్ అయితే బ్లౌజ్ ఒకటి తీసుకొని ఆపట్టు దాని మీదకి అయితే ప్యారెట్ వర్క్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటండి విశేషాలు? అందరూ నవరాత్రులు జరుపుకుంటున్నారా? కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు అనుకోండి. నేనైతే చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నాను, కుంకుమార్చన చేసుకున్నాను. ఈ 9 days అయితే నిష్టగా చక్కగా భక్తి శ్రద్ధలతో చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడే కాదులేండి, నేను కృష్ణమ్మ పుట్టిన దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఈ 9 days ఫాస్టింగ్ ఉండటం అనమాట. అంటే టిఫిన్ చేయను, అన్నం తినను, జస్ట్ పాలు, జావా, ఫ్రూట్స్ అంతే. అన్నము టిఫిన్ చేయను ఈ 9 days. లాస్ట్ డే అమ్మవారి గుడి దగ్గరికి పోతుని తీసుకొని వెళ్తాం. అంటే మేము కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో రేణుకా క్షేత్రం అని కృష్ణదుర్గమ్మ వారి టెంపుల్ ఉంటుందండి, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యశ్వితమ్మ, కృష్ణమ్మ పుట్టారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మేము అక్కడికి వెళ్తాము. ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను కదండి, అక్కడ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. శారీ రివ్యూ ఇవ్వడానికి వచ్చి ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తున్నారేంటి అనుకోకండి. ఈరోజు నా బ్లాగ్ అయితే ఇదేనండి. మార్నింగ్ నుంచి అస్సలు రెస్టే లేదండి నిజంగా. అసలు వర్క్ వేయటం, ఫస్ట్ పూజలు చేసుకోవటం. మార్నింగ్ 4:30కి లేచాను. ఇంకా 4కి లేచినట్టు ఇంకా ఎర్లీగా అయ్యేదేమో. 4:30కి లేచి ఇంట్లో పనులన్నీ శుభ్రం చేసేసుకొని, గుమ్మాలు శుభ్రం చేసుకొని, పసుపు బొట్లు పెట్టుకొని, ముగ్గులు వేసుకొని, ప్రసాదాలు ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు రెడీ చేసుకొని, పూజ చేసుకొని, వెంటనే పిల్లలకి ప్రసాదాలు పెట్టి, పక్కన వాళ్ళకి ప్రసాదాలు పెట్టి, మళ్ళీ మిషన్ రూమ్లోకి వచ్చేసి నేను కొంచెం పాలు తాగి మిషన్ రూమ్లోకి వచ్చి వర్కులు వేసి, మళ్ళీ పిల్లలకి లంచ్ పెట్టి, తర్వాత ఇంకా ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కుందన్స్ స్టిక్ చేసి, పార్సిల్ బ్యాగ్ ప్యాక్ చేసి, బట్టలు పిండి 4ంటికి గిన్నెలు వాష్ చేసుకొని ఇప్పుడైతే మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నానండి. పనులే పనులు. మీ ఇంట్లో ఎలా జరుగుతున్నాయి నవరాత్రులు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.